భారతదేశ నదీ వ్యవస్థలో నిన్న హిమాలయ పర్వతాల్లో జన్మించేటువంటి నదుల గురించి చెప్పుకున్నాం. ఒకటి సింధు నది గురించి, తర్వాత గంగా నది గురించి, తర్వాత బ్రహ్మపుత్ర నది గురించి, అవి హిమాలయ పర్వతాల్లో జన్మించే నదుల గురించి చెప్పుకున్నాం. ఈరోజు దీపకల్ప భారతదేశంలో ఉండేటువంటి నదుల గురించి చెప్పుకోబోతున్నాం. ఈ దీపకల్పం అంటే పెనున్సులార్ అంటారు ఇంగ్లీష్లో. దీపకల్పాన్ని మూడు వైపులా జలభాగం ఉండి ఒకవైపు మాత్రమే భూభాగం ఉంటే దాన్ని దీపకల్పం అంటారు. మన భారతదేశం దీపకల్పం. అందులో గోదావరి నది గురించి నిన్న ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఒకసారి ఈ గోదావరి నది గురించి కూడా టూకీగా చెప్తాను. ఈ గోదావరి నది జన్మస్థానం నాసిక్లోని త్రయంబకం వద్ద జన్మిస్తుంది. ఇది భారతదేశంలో 1465 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఈ గోదావరి నది మరి సప్త గోదావరిగా విడిపోతుందని చెప్పాను. అందులో వశిష్ఠ, గౌతమి, వైనతేయి, తుల్య, భరద్వాజ, కౌశిక్, ఆత్రేయ ఈ నదులను ఎక్కడెక్కడ కలుస్తున్నాయని కూడా గోదావరి నది గురించి వివరించాను. ఈ గోదావరి నదిని రెయిన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, దక్షిణ గంగా అని కూడా అంటారు, వృద్ధగంగా అని అంటారు. భారతదేశంలో పురాతన నదుల్లో గోదావరి నది, దీపకల్ప భారతదేశంలో నదులన్నీ కూడా పురాతన నదులు. ఆ తర్వాత గోదావరి నది తర్వాత మనకి ఈ దీపకల్ప భారతదేశంలో పెనిన్సులా రివర్స్లో మరొక ముఖ్యమైన నది ఏంటంటే కృష్ణా నది అనేది అన్నమాట. కృష్ణా రివర్ అనేది, ఈ కృష్ణా రివర్ అనేది ఇది కూడా పశ్చిమ కనుమల్లో జన్మించి ఆగ్నేయ గుండా ప్రయాణించి, అంటే పశ్చిమ కనుమలు హైట్లో ఉంటాయి కాబట్టి ఆగ్నేయంగా ప్రయాణించి తర్వాత ఇది బంగాళాఖాతంలో కలిసే నదిగా మనం కృష్ణానది గురించి చెప్పుకోవచ్చు అన్నమాట. కృష్ణానది అనేది పశ్చిమ కనుమలు ఎక్కడున్నాయి? భారతదేశానికి పశ్చిమ తీరంలో పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఈ పశ్చిమ కనుమలు జన్మించే నది ఇది కృష్ణానది అన్నమాట. అంటే దీపకల్ప భారతదేశంలో రెండవ పొడవైన నది ఏది అంటే కృష్ణా రివర్. దీపకల్ప భారతదేశంలో పొడవైన నది ఏదంటే ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగారు, దీపకల్ప భారతదేశంలో పొడవైన నది ఏది? గోదావరి నదినా, కృష్ణా నదినా, పెన్నా నదినా, కావేరి అని అడిగారు. ఇట్ ఈస్ గోదావరి నది. గోదావరి రివర్ ఈజ్ ద లాంగెస్ట్ పెనున్సులా రివర్. ఇక్కడ లాంగెస్ట్ రివర్ అనడంలే, లాంగెస్ట్ పెనున్సులా రివర్ అని అంటున్నాను అనమాట. అదేవిధంగా సెకండ్ లాంగెస్ట్ పెనున్సులా రివర్ ఇన్ ఇండియా ఈజ్ కృష్ణా రివర్. ద బర్త్ ప్లేస్ ఇన్ కృష్ణా రివర్ ఈజ్, ఇక పశ్చిమ కనుమలో జన్మిస్తుంది కాబట్టి ద బర్త్ ప్లేస్ ఇన్ కృష్ణా రివర్ ఈజ్ మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది అనమాట. ద బర్త్ ప్లేస్ ఇన్ కృష్ణా రివర్ ఈజ్ మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది. ఈ బర్త్ ప్లేస్ మహాబలేశ్వర్ వద్ద జన్మించేటువంటి ఈ కృష్ణా రివర్ ఇది మహారాష్ట్ర గుండా ప్రయాణించి, మహారాష్ట్ర తర్వాత మహారాష్ట్రతో పాటు కర్ణాటక రాష్ట్రం కూడా ప్రయాణించి, తెలంగాణ గుండా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అంటే ఈ కృష్ణా రివర్ అనేది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందంటే, ఒకటి మహారాష్ట్ర గుండా ప్రయాణిస్తుంది, 2 కర్ణాటక రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది, 3 తెలంగాణ గుండా ప్రయాణిస్తుంది, 4 మన ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణిస్తుంది అన్నమాట. ఇందులో మహారాష్ట్రలో ఇది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. దీని యొక్క పరివాహ ప్రాంతం మహారాష్ట్రలో ఎక్కువ ఉంది. తర్వాత కర్ణాటకలో 41% కర్ణాటకలో దీని యొక్క పరివాహ ప్రాంతం అనేది ఉంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో దీని యొక్క పరివాహక ప్రాంతము అధికంగా, అంటే 27.5% ఆంధ్రప్రదేశ్లో దీని పొడవు వచ్చి పరివాహ ప్రాంతం ఉన్నది. దీని పొడవు వచ్చి ఆంధ్రప్రదేశ్లో 485 కిలోమీటర్ల పొడవు కలిగి ఉందన్నమాట. ఒకప్పుడు అడుగుతుండేవాడు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అడుగుతుండేవాడు, ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది అని అడుగుతుండేవాడు. కాబట్టి అప్పుడు గోదావరి నది అన్నమాట 770 కిలోమీటర్లు ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది అని అన్నాడు అనుకోండి, ఇట్ ఈస్ కృష్ణా రివర్ అని చెప్పాలి. ఇది 485 కిలోమీటర్లు కృష్ణానది అనేది పరివాహక ప్రాంతం అనేది ఉంది అని చెప్పవచ్చు. అయితే ఇది మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక గుండా ప్రయాణించి తెలంగాణలో ఇది మహబూబ్నగర్ జిల్లాలోని తంగడి వద్ద అనమాట. తంగడి వద్ద, మహబూబ్నగర్ జిల్లాలో తంగడి వద్ద ప్రవేశిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి అనే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది అన్నమాట కృష్ణానది. కాబట్టి కృష్ణానది ఆంధ్రప్రదేశ్ గుండా ఏ జిల్లాల గుండా ప్రయాణిస్తుంది? ఈడ మనకు ముఖ్యంగా జిల్లాలు ఇంపార్టెంట్ అన్నమాట. లాస్ట్ ఎగ్జామ్స్లో ఎస్ఐ ఎగ్జామ్లోనో కానిస్టేబుల్ ఎగ్జామ్లోనో బిట్టేలు అడిగారు. పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా గుండా ప్రయాణించదు? ఇది బిట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? కింద అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఏంది? చిత్తూరు. అంటే చిత్తూరు జిల్లా గుండా పెన్నా నది ప్రయాణించదు. అట్లా ఈసారి మనకి బిట్ వచ్చేదానికి ఆస్కారం ఏంటంటే, కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా గుండా ప్రయాణించదు అని అంటాడు. కృష్ణా నది అంటే కర్నూలు, గుంటూరు, నెల్లూరు, తర్వాత కృష్ణా అని ఇచ్చాడు అనుకో, ఏ జిల్లా గుండా ప్రయాణించదు? నెల్లూరు జిల్లా గుండా ప్రయాణించదు. అలా అడుగుతాడు అనమాట. కాబట్టి ఇది కొంచెం మనకి చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి. ఇప్పుడు కృష్ణానది మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల గుండా ప్రయాణిస్తుంది? ఇది కదా ఆంధ్రప్రదేశ్, మనకి ఇది ఆంధ్రప్రదేశ్, తాళపు చెవి ఆకారంలో ఉంది ఆంధ్రప్రదేశ్. కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని మచ్చుమర్రి అని చెప్పారు. మచ్చుమర్రి వద్ద ప్రయాణించి ఇది కర్నూలు, తర్వాత గుంటూరు, తర్వాత కృష్ణా జిల్లా గుండా ప్రయాణిస్తుంది అన్నమాట. కృష్ణా జిల్లా గుండా ప్రయాణించి విజయవాడకి 68 కిలోమీటర్ల దూరంలో పులిగడ్డ అనే ప్రాంతం అన్నమాట. పులిగడ్డ వద్ద 2 పాయలుగా చీలిపోతుందన్నమాట. డిస్ట్రిబ్యూటరీస్ అని అంటాం. 2 పాయలుగా చీలిపోతుందన్నమాట. ఆ 2 పాయలుగా చీలిపోయి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ద ఎంటరింగ్ ఇంటు ది కృష్ణా రివర్ ఎట్ హంసల దీవి ఇన్ బే ఆఫ్ బెంగాల్, ద సెకండ్ లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా ఈజ్ కృష్ణా, పెనిన్సులార్ ఇండియా ఈజ్ కృష్ణా రివర్. In Andhra Pradesh లాంగెస్ట్ రివర్ ఈజ్ కృష్ణా రివర్. ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది అన్నాడు అనుకోండి, అప్పుడు కృష్ణా నది. ఎన్ని జిల్లాల గుండా ప్రయాణిస్తుంది? ఇది చాలా ఇంపార్టెంటు. కర్నూలు, తర్వాత గుంటూరు, తర్వాత కృష్ణా. ఈ కృష్ణా నది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలిపోయిందని చెప్పాను. ఆ 2 పాయల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమంటారంటే దివిసీమ అని పిలుస్తారు. అంటే కృష్ణా డెల్టాల మధ్య ఉండే ప్రాంతాన్ని దివిసీమ అని పిలుస్తారు. అదే మనకి ఇక్కడ ఒక బిట్టు మిమ్మల్ని అడగాలి. గోదావరి నది డెల్టాల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమంటారు? కోనసీమ అంటారు. అది 7 గోదావరిలుగా విడిపోయింది. ఇది మాత్రం 2 పాయలుగా విడిపోయింది. ఆ 2 పాయలుగా విడిపోయి ఎక్కడ సముద్రం కలిసింది? హంసల దీవి వద్ద సముద్రంలో కలిసింది ఈ కృష్ణానది అనేదన్నమాట. ఈ కృష్ణానదికి ఉపనదులు చాలా ఉన్నాయన్నమాట. ఈ కృష్ణానదికి మహారాష్ట్రలో కొన్ని ఉపనదులు ఉన్నాయి, కర్ణాటకలో కొన్ని ఉపనదులు ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఉపనదులు ఉన్నాయన్నమాట. దీనికి ఈ ఉపనదులకి ఏమున్నాయంటే భీమా అనేది, తర్వాత హాలియా అనేది అన్నమాట. తర్వాత వచ్చి మూసీ నది అన్నమాట. మూసీ నది. తర్వాత
పాలేరు అనే నది. కాబట్టి మూసీ నది పాలేరు నది. పాలేరు అనేది ఒక నది. దిండి నది అన్నమాట. దిండి నది. మున్నేరు అనేటన్నమాట. ఇవన్నీ ఎడమ వైపు నుండేటువంటి నదులు అన్నమాట. ఎడమవైపు ఉండేటువంటి నదులు. ఏ నదులు? భీమా, హాలియా, మూసి, పాలేరు, దిండి, మున్నేరు. ఇవి దీనికి ఒక కోడ్ ఉందన్నమాట. ఎడమవైపున ప్రయాణించే నది అన్నమాట. అంటే ఎడమవైపున ప్రయాణించి దీనికి కోడ్ ఏంటంటే భీముడు కోడ్ గుర్తుపెట్టుకోవడానికి కోడ్ అన్నమాట. భీముడు హాలు మూసి పాలేరును దండించి మున్నేరు వెళ్ళాడు. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ఎడమవైపు ఉండేటువంటి కృష్ణానదికి ఎడమవైపు ఉండేటువంటి నదులు గుర్తుకొస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, భీముడు అని అంటే భీమా, హాలియా, మూసి నది, పాలేరు నది, దండించి అంటే దిండి, మున్నేరు నది అన్నమాట. ఇవి ఎడమవైపు ఉండేటువంటి నదులు అన్నమాట. ఇప్పుడు మూసీ నది ఉంది. ఈ మూసీ నది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గుండా ప్రయాణించి ఇది కృష్ణానదిలో కలుస్తుందన్నమాట. ఇది మూసీ నది అన్నమాట. మొన్న ఇటీవల కాలంలో హైదరాబాద్కు వరదలు కూడా సంభవించాయి. ఆ తర్వాత భీమా నది, కర్ణాటకలో భీమా నది. ఆ తర్వాత మున్నేరు నది. ఇట్లా మనకి ఎడమవైపు ఉండేటువంటి ఉపనదులు అనేటి కృష్ణానదికి ఉన్నాయి. కాబట్టి మరొకసారి చెప్తున్నాం, ఎడమవైపు ఉండేటువంటి ఉపనదుల్లో భీమా, హాలియా, మూసి, పాలేరు, దిండి, మున్నేరు అనేటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు కుడివైపున ఉండేటువంటి ఉపనదుల గురించి తెలుసుకుందాం. కుడివైపున ఉండేటువంటి ఉపనదులు అనేటి కాబట్టి ఘటప్రాభ అనేది ఘటప్రాభ, మలప్రాభ. చూడండి, కృష్ణానది కుడివైపున ఇటు వస్తాయి అన్నమాట. కర్ణాటక రాష్ట్రంలో ఇలా వస్తాయి. ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర నది పెద్ద నది. కృష్ణానదికి అతి పెద్ద నది ఏదంటే తుంగభద్రా నది. కాబట్టి కోయినా నది, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, కోయిన ఇవి ఈ నదులు కుడివైపు ఉండేటువంటి నదులు అన్నమాట. కాబట్టి ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, కోయిన, వెన్గంగ, పెన్గంగ ఈ నదులు అన్నమాట. పెన్గంగ, వెన్గంగ అనే నదులు మనకి దేనికి సంబంధించినట్టు అంటే కృష్ణానదికి సంబంధించినటువంటి నదులు అన్నమాట. ఇప్పుడు పెన్గంగ ప్రభ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర, కోయిన, వెన్గంగ, పెన్గంగ. ఇవి గోదావరి నదికి సంబంధించినటి. పంచగంగ, వెన్గంగ కాదు, పంచగంగ అనేది దేనికి సంబంధించిందంటే గోదావరి. ఇవి కృష్ణానదికి సంబంధించినటువంటి ఉపనదులుగా మనం చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి ఇవన్నీ అందులో దీనికి సంబంధించినటువంటి తుంగభద్ర నది
చాలా అతిపెద్ద నదిగా మనం చెప్పవచ్చు. తుంగభద్ర నది జన్మస్థానం కర్ణాటక రాష్ట్రంలోని వరాహగిరి పర్వతాలలో జన్మిస్తుందన్నమాట. వరాహగిరి పర్వతాల్లో జన్మించి ఇది కర్నూలులో కర్నూలు జిల్లాకి ఎంటర్ అయిన తర్వాత సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. అతనికి ఒకసారి ఫోన్ చేస్తాం సార్. ఓకే. సెకండ్ లాంగెస్ట్ పెనిన్సులా రివర్ ఇన్ ఇండియా ఈజ్ కృష్ణా రివర్. ద బర్త్ ప్లేస్ ఇన్ కృష్ణా రివర్ ఈజ్ ఏ మహాబలేశ్వర్. ఇది ద టోటల్ లెంత్ ఆఫ్ ది కృష్ణా రివర్ ఈజ్ 1400 కిలోమీటర్స్. 1400 కిలోమీటర్స్ అనేది 1400 కిలోమీటర్లు అనేది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఇది పొడవైన నదిగా చెప్పవచ్చు. దీనికి కూడా డెల్టా ఉంది. కృష్ణా డెల్టా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దివిసీమ్ అంటారు. ది కృష్ణా రివర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఓషన్ ఎట్ హంసలదీవి ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఎట్ హంసలదీవి ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఇట్ ఈజ్ ఏ కృష్ణా రివర్గా మనం చెప్తాం. తుంగభద్ర ఈజ్ ఏ ట్రిబ్యూటరీ, బిగ్గెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది తుంగభద్ర. ద బర్త్ ప్లేస్ ఇన్ తుంగభద్ర ఈజ్ ఏ వరాహగిరి మౌంటైన్స్ ఇన్ కర్ణాటక స్టేట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇందులో కృష్ణా ట్రిబ్యునల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు 1969 సంవత్సరంలో. అంటే కృష్ణా జలాలు పంపకం అనేది జరగాలని చెప్పి ఒక డివైడ్ చేయడం జరిగింది. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే మనకి ఉమ్మడి తెలంగాణకి మధ్య 800 టీఎంసీలని కేటాయించడం జరిగిందనమాట. అలోకేట్స్ ఆఫ్ దిస్ టీఎంసీ 800 టీఎంసీని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కేటాయించడం జరిగింది. అయితే మన ఆంధ్రప్రదేశ్కి 599 టీఎంసీని ఆంధ్రప్రదేశ్ కేటాయించుకోవడం జరిగింది. 299 టీఎంసీ తెలంగాణకి కేటాయించడం జరిగిందనమాట. ఇట్ ఈస్ కృష్ణా రివర్. నెక్స్ట్ పెనిన్సులా రివర్ ఈజ్ ఏ పెన్నా రివర్. నెక్స్ట్ రివర్ ఈజ్ పెన్నా రివర్. పెనిన్సులా రివర్ ద్వీపకల్ప నదుల్లో నెక్స్ట్ నది ఏంటంటే పెన్నా నది. ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ది పెన్నా రివర్ ఈజ్ పినాకిని ఆర్ పిన్నేరు రివర్. పినాకిని నది అని అంటాం. పెన్నా నదికి మరొక పేరు ఏమిటంటే పినాకిని నది. ఇంకో పేరు ఏంటంటే పిన్నేరు నది. పినాకిని నది లేదా పిన్నేరు నది అని అంటాం అన్నమాట. ఇట్ ఈస్ ఇది కూడా పశ్చిమ కనుమల్లో అంటే కర్ణాటక రాష్ట్రంలో. ద బర్త్ ప్లేస్ ఇన్ పెన్నా రివర్ ఈజ్ ఇన్ కర్ణాటక స్టేట్ నందిగొండ హిల్స్, చెన్నకేశవ కొండ వద్ద అనమాట. స్పెసిఫిక్గా చెప్పాలంటే కర్ణాటక రాష్ట్రంలో ఇట్ ఈస్ నందిగొండ హిల్స్ వద్ద ఇది పెన్నా నది జన్మిస్తుందన్నమాట. ద టోటల్ లెంత్ ఆఫ్ ది పెన్నా రివర్ ఈజ్ 600 కిలోమీటర్స్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 599 కిలోమీటర్స్గా చెప్పవచ్చు అన్నమాట. ఇట్ ఈస్ కాబట్టి ఓల్డ్ నేమ్ ఆఫ్ ది పెన్నా రివర్ అని అడుగుతాడు. ఈ పినాకిని ఆర్ పిన్నేరు రివర్. ఈ పెన్నా నదిని రాయలసీమ జీవనాడి, చాలా ఇంపార్టెంట్ అండి, రాయలసీమ జీవనాడి అని ఏ నదిని పిలుస్తారు అని అంటారు. రాయలసీమ జీవనాడి అని దేని పిలుస్తారంటే బ్యాక్ బోన్ రివర్ ఆఫ్ ది రాయలసీమ. అని ఇట్ ఈస్ పెన్నా రివర్, పినాకిని రివర్గా చెప్పవచ్చు. ఈ కర్ణాటకలో నందిగొండలో జన్మించినటువంటి కర్ణాటక రాష్ట్రం గుండా ప్రయాణించి ఇది ఆంధ్రప్రదేశ్లో అనంతపురం డిస్టిక్లో హిందూపూర్ నియోజకవర్గం ఉంది కదా, హిందూపూర్ వద్ద చౌటప్పల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ పినాకిని రివర్ ద ఎంటరింగ్ ఇన్ టు ద ఏపీ ఎట్ చౌటప్పల్ హిందూపూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి చౌటప్పల్ వద్ద ప్రవేశించినటువంటి దీని యొక్క మొత్తం పొడవు మన ఆంధ్రప్రదేశ్లో దీని పొడవు 375 కిలోమీటర్లు అన్నమాట. 375 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఆంధ్రప్రదేశ్లో దిస్ రివర్ వాస్ ఫ్లోస్ ఇంటూ 3 districts ఇన్ ఆంధ్రప్రదేశ్. 1 అనంతపురం డిస్టిక్, 2nd one కడప డిస్టిక్,
థర్డ్ వన్ నెల్లూరు డిస్టిక్. ఇది బిట్టే కదా మొన్న ఇటీవల అడిగింది మనకి, ఇటీవల 2018లో అడిగింది. కాబట్టి మళ్ళీ మరోసారి గుర్తు చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ఏ జిల్లా గుండా ప్రయాణించదు? డస్ నాట్ ఫ్లోస్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పెన్నా రివర్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం మూడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు కింద? అనంతపురం, కడప, కర్నూలు లేదు, చిత్తూరు, నెల్లూరు అండి. దీనికి ఆన్సర్ ఏంటి? చిత్తూరు. కాబట్టి కర్నూలులో కూడా ఉంటుంది, కానీ ఉపనదులు ఉంటాయి అన్నమాట, ఉపనదులు ప్రయాణిస్తుంటాయి కర్నూలులో. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ నదికి ఉపనదులు ట్రిబ్యూటరీస్ అంటారు ఇంగ్లీష్లో. ట్రిబ్యూటరీస్, ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ది పెన్నా రివర్ ఈజ్. దీనికి ఎడమవైపున కొన్ని ఉపనదులు అనేటివి ఉన్నాయి, కుడివైపున కొన్ని ఉపనదులు ఉన్నాయి. టోటల్గా కుందేరు అనే నది, దీన్ని నంద్యాల దుఃఖదాయని అంటారు, కుందేరు నదిని. అంటే ఇటీవల కూడా వరదలు వచ్చాయి నంద్యాలకి. ప్రధానంగా కుందేరు అంటే ఉధృతంగా నీరు ప్రయాణిస్తుంది కుందేరు. తర్వాత చెయ్యేరు, తర్వాత పాపాగ్ని అనేదన్నమాట. ద ట్రిబ్యూటరీ ఆఫ్ ది పెన్నా రివర్. కుందేరు, చెయ్యేరు, పాపాగ్ని, జయమంగళ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. పాపాగ్ని, జయమంగళ. తర్వాత వచ్చి చిత్రావతి అనే నది, నగిలేరు అనేటి అన్నమాట. ఇవి పెన్నా నదికి ట్రిబ్యూటరీస్. దేర్ ఆర్ 6 మేజర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ది పెన్నా రివర్. వన్ ఈజ్ కుందేరు, సెకండ్ వన్ ఈజ్ చెయ్యేరు, థర్డ్ వన్ ఈజ్ పాపాగ్ని, ఫోర్త్ వన్ ఈజ్ జయమంగళ అండ్ చిత్రావతి, నగిలేరు అనే నదులు మనకు ఉన్నాయి. ఈ పెన్నా నది ఒడ్డుండేటువంటి ప్రముఖ నగరాలు ఏమున్నాయి? కుందేరు నది ఒడ్డుండే నగరం ఏంటంటే నంద్యాల. సిచ్యువేటెడ్ ఆన్ ద రివర్, నంద్యాల సిటీ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద రివర్ ఈజ్ కుందేరు. ఇట్ ఈస్ నంద్యాల అనేది ఒకటి అన్నమాట. ఆ తర్వాత చిత్రావతి నది ఒడ్డుండే నగరం ఏంటంటే పరగోడు అనేది. పెన్నా నది ఒడ్డుండే ప్రముఖ నగరాలు హిందూపూర్ అండ్ నెల్లూరు. ఇది పెన్నా నది చిన్న డెల్టా మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఒక చిన్న డెల్టా ఏర్పరిచి ఊటుకూరు వద్ద ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది అన్నమాట. ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అన్నమాట. ఇట్ ఈస్. కాబట్టి కృష్ణానది ఏమో హంసలి దీవి వద్ద కలుస్తుంది, పెన్నా నది ఏమో ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదన్నమాట పెన్నా నదికి సంబంధించినటువంటి ఇదన్నమాట. కాబట్టి ఏ జిల్లా మన ఆంధ్రప్రదేశ్ విషయానికి ఎక్కువ అడుగుతుంటాడు గ్రూప్ 2 స్థాయిలో, లేదా కానిస్టేబుల్ ఎస్ఐ కానీ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా, ఆల్ కాంపిటేటివ్ అడుగుతుంటాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ నదులు ఏ జిల్లాలో ప్రయాణిస్తున్నాయి అనేది ఈడ కొంచెం మనకు అడిగేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈడ మనం మరొకసారి గుర్తు చేస్తున్నాను, గోదావరి నది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ప్రయాణిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కృష్ణానది కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో మాత్రమే ప్రయాణిస్తుంది. పెన్నా నది 3 జిల్లాలు అనంతపురము, కడప, నెల్లూరు జిల్లాలు, ఈ 3 జిల్లాల్లోనే ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ మూడు మేజర్గా నదులు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పొడవైన నది ఏది అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి మనం? కృష్ణా రివర్, నాట్ గోదావరి, కృష్ణా రివర్. అండ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కృష్ణా రివర్ అని చెప్పాలి. తర్వాత ఇది ద ఓల్డ్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దీపకల్ప పెనున్సులా రివర్స్లో, దీపకల్ప నదుల్లో మరొక ముఖ్యమైన నది ఏంటంటే కావేరీ నది. మరొక ముఖ్యమైన నది ఏంది? కావేరీ నది. కాబట్టి ఈ కావేరీ నది కూడా కర్ణాటక రాష్ట్రంలోనే జన్మిస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ కావేరీ రివర్. ఈ కావేరీ నది అంటే నెక్స్ట్ రివర్ ఈజ్ కావేరీ రివర్. ద బర్త్ ప్లేస్ ఇన్ కావేరీ రివర్
బ్రహ్మగిరి హిల్స్ అన్నమాట. బ్రహ్మగిరి హిల్స్ వద్ద జన్మిస్తుంది అన్నమాట. అంటే కర్ణాటక రాష్ట్రంలో కావేరీ నది జన్మస్థానం, ద బర్త్ ప్లేస్ కావేరీ రివర్, బ్రహ్మగిరి హిల్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్కి దగ్గర అన్నమాట. అయితే ఈ కావేరీ నది మొత్తం పొడవు, ద టోటల్ లెంత్ ఆఫ్ ది కావేరీ రివర్ 800 కిలోమీటర్స్. ద టోటల్ లెంత్ అంటే పొడవు అనమాట. అయితే ఇది ఎన్ని రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుందంటే, ఇది కర్ణాటక రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది, ఆ తర్వాత తమిళనాడు గుండా ప్రయాణిస్తుంది, ఆ తర్వాత ఇది తమిళనాడు రాష్ట్రంలో దీని యొక్క పరివాహక ప్రాంతం, తమిళనాడు రాష్ట్రం ఒక డెల్టాను ఏర్పరిచి, కావేరీ డెల్టాను ఏర్పరిచి, ఇది కావేరీపట్నం అనే ప్లేస్లో, కావేరీపట్నం లేదా శ్రీరంగపట్నం లేదా కావేరీపట్నం వద్ద ఇది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. కావేరీ నది అన్నమాట. ఎన్ని కిలోమీటర్లు? 800 కిలోమీటర్స్ అని చెప్పాను. ఇందులో కావేరీ నది యొక్క పరివాహక ప్రాంతం ఎక్కువగా తమిళనాడులో 55% దీని యొక్క పరివాహ ప్రాంతం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ పరివాహ ప్రాంతం ఉందన్నమాట. రివర్ క్యాచ్మెంట్ ఏరియా, ద హైయెస్ట్ రివర్ క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ తమిళనాడు స్టేట్. అండ్ కర్ణాటక రాష్ట్రంలో దీని యొక్క పరివాహక ప్రాంతము 41% అనేది ఉందన్నమాట. దీని యొక్క పరివాహ ప్రాంతము కేరళ రాష్ట్రంలో కూడా 13%, కేరళ రాష్ట్రంలో దీని యొక్క పరివాహ ప్రాంతము ఎక్కువగా ఉంది. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో దీని యొక్క పరివాహ ప్రాంతం ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి ఈ కావేరీ నదికి సంబంధించి దీనికి అనేక ఉపనదులు కూడా ఉన్నాయి. దీనికి కూడా ఉపనదులు ఏమిటి అంటే వేగవతి, వేదవతి, అమరావతి, ఉపనదులు, ట్రిబ్యూటరీస్ ఆఫ్ ది కావేరీ రివర్, అమరావతి అని, లోకపావని, లక్ష్మణ తీర్థ, ఇటువంటి ఉపనదులు అనేటివి మనకి ఉన్నాయి. వేగవతి, వేదవతి, అమరావతి, లోకపావని, లక్ష్మణ తీర్థ మొదలగు ఉపనదులు అనేటివి ఏ నదికి ఉన్నాయంటే కావేరీ నదికి ఉన్నాయన్నమాట. ఈ కావేరీ నది నైరుతి ఋతుపవన కాలంలో కేరళ రాష్ట్రం, అంటే జూన్ మొదటి వారంలో కదా మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చేది, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేటివి వస్తాయి కదా, అప్పుడు ఈ నది ప్రవహిస్తుంది. ఈ కావేరీ నది నైరుతి ఋతువు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు ప్రవహిస్తుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాల కాలంలో కూడా తమిళనాడు రాష్ట్రంలో, ఈశాన్య ఋతుపవన కాలంలో తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతాలు వస్తాయి. అప్పుడు నది ప్రవహిస్తుంది, ఫ్లోయింగ్ వాటర్ ఉంటుంది. అదే కర్ణాటక రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలంలో కర్ణాటక రాష్ట్రంలో హెవీ రెయిన్ ఫాల్స్ వస్తాయి, అప్పుడు నది ప్రవహిస్తుంది. అందుకే దాదాపు 95% నీరు, 95 అంటే 90 నుంచి 95% నీటిని ఉపయోగించుకుంటున్న నది అయితే అంటే మన భారతదేశంలో 95% నీటిని ఉపయోగించుకుంటున్న నది కావేరీ నది ఒక్కటే అన్నమాట. భారతదేశంలో తీసుకుంటే చూడండి, జీవనదులు చాలా వరకు సముద్రాలు కలుస్తూ ఉంటాయి. గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు సముద్రం, కృష్ణానదికి వరదలు వస్తాయి, సముద్రం కానీ కావేరీ నది అలా కాదు. ఇది నిరంతరము నీరు ప్రవహిస్తూ ఉండడానికి కారణం ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల, రెండింటి వల్ల ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటున్న నది ఏదంటే ఈ కావేరీ నది అన్నమాట. ఈ కావేరీ నది అందుకే దీన్ని సౌత్ గంగా, దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు, సౌత్ గంగా అంటారు. ఈ కావేరీ నది ఏమంటారంటే సౌత్ గంగా. మన గోదావరి నదిని కూడా సౌత్ గంగా అంటారు. అయితే లేటెస్ట్గా
మనకి కావేరీ నదిని కూడా సౌత్ గంగా అని పిలవడానికి కారణం ఏంటంటే 95% నీటిని ఉపయోగించుకుంటున్నది అని చెప్పొచ్చు అనమాట. ఈ కావేరీ నదిపై భారతదేశంలో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం అనేది కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. దాని పేరు ఏమిటంటే శివ సముద్రం. ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఈజ్ శివ సముద్రం. ఈ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు 1902 సంవత్సరంలో దీన్ని 1902లో దీన్ని నిర్మించారు. ఇది ఫస్ట్ hydro electric project is Shiva Samudram hydro electric project is this project is situated on Kaveri river in Karnataka state. కాబట్టి ఈ కావేరీ నది వివాదం అనేది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం అనేది కొనసాగుతూ ఉందన్నమాట. మన కృష్ణానది గేట పచావతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. కావేరీ నదికి కూడా ఒక ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా కావేరీ నది యొక్క జలాల్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ కావేరీ నదిపై నిర్మించినటువంటి తమిళనాడు రాష్ట్రంలో నిర్మించినట్టు కావేరీ నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ ఏదంటే మెట్టూర్ ప్రాజెక్ట్ అనేదన్నమాట. మెట్టూర్ ప్రాజెక్ట్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ కన్స్ట్రక్టెడ్ ఎట్ కావేరీ రివర్ ఇన్ తమిళనాడు స్టేట్. దిస్ ప్రాజెక్ట్ వాజ్ డిస్ప్యూట్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక స్టేట్. తమిళనాడు అండ్ కర్ణాటక రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్టు 4 ఒక కేంద్ర పాండిచ్చేరి మరియు కేరళ, తమిళనాడు 4 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఏ జాయింట్లీ వెంచర్ ఫర్ 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీస్. 3 స్టేట్స్ ఏంటంటే కర్ణాటక స్టేట్, తమిళనాడు స్టేట్ అండ్ కేరళ స్టేట్. అండ్ యూటీ వచ్చి పాండిచ్చేరి ఈజ్ ఏ వన్ ఆఫ్ ది కాబట్టి ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అదే మెట్టూర్ ప్రాజెక్ట్ అనేది. మెట్టూర్ ప్రాజెక్ట్ అది దిస్ ప్రాజెక్ట్ ఆన్ లొకేటెడ్ తమిళనాడు స్టేట్ ఆన్ కావేరీ రివర్. దీనికి కూడా ఒక డెల్టా అనేది ఉందని చెప్పాను. కావేరీ డెల్టా అనేది ఉంది అని చెప్పాను. అంటే తూర్పు తీరంలో అన్ని నదులకు డెల్టాలు ఉన్నాయండి. పశ్చిమ తీరంలో మాత్రం ఏ నదికి డెల్టా లేదు. డెల్టా లేనటువంటి నదులు ఎచ్యూరీస్ అని అంటారు. కానీ కావేరీ నదికి డెల్టా అనేది ఉంది, కావేరీ డెల్టా అనేది ఉంది. కాబట్టి లేటెస్ట్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే గోదావరి కావేరీ నదులు అనుసంధానం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అనమాట. ఇది ఏంటంటే తెలంగాణ ఇచ్చంపల్లి నుంచి స్టార్ట్ అవుద్దంట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కావేరీ అంటే గోదావరి జలాలు అనేటి సముద్రంలో వేస్ట్గా పోకుండా, సముద్రంలో కలవకుండా ఆ వాటర్ని దాదాపు ఆ వాటర్ని ఉపయోగించుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సస్యశ్యామలు అవుతాయి అన్నమాట. దాదాపు 4,50,000 ఎకరాలకి నీటి వసతి అందించడం జరుగుతుంది. ప్లస్ 4 లక్షల ఎకరాలకి స్థిరీకరణ కూడా అంటే వాటర్ అందించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. స్థిరీకరణ అనమాట. మన 4,50,000 ఎకరాలకి నీరు అందిస్తారు. దాంతోపాటు 4 లక్షల ఎకరాలకి నీరు స్థిరీకరణ జరుగుతుందన్నమాట. ఇది దాదాపు 85,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుందని ఒక అంచనా వేశారు. ఇది కానీ అనుసంధానం జరిగితే ఈ 3 రాష్ట్రాలు సస్యశ్యామలం అవుతాయి. కావేరీ నది వివాదాస్పదం కాదు, కృష్ణా ట్రిబ్యునల్ వివాదాస్పదం కాదు, కాబట్టి గోదావరి నది వివాదాస్పదం కాదు. వీటికి సంబంధించి మనకి ఇవి దీపకల్ప భారతదేశంలో ఉండేటువంటి నదులకి సంబంధించినట్టు అనమాట. ఇంకా దీపకల్ప నదుల్లో ఇంకా కొన్ని నదులు ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.